ఢిల్లీ లా స్టూడెంట్ శర్మిష్టను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. శర్మిష్ట అరెస్టును తీవ్రంగా ఖండించారు బార్ కౌన్సిల్ చైర్మన్ సూర్యప్రకాష్ ఖత్రి. ఆమె పోస్టు వల్ల కొందరికి బాధ కలిగినప్పటికీ వెంటనే డిలీట్ చేసి క్షమాపణలు చెప్పిందని, అయినా కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని సూర్యప్రకాష్ అన్నారు. బెంగాల్లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అని అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పోలీసులు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని బార్ కౌన్సిల్ చైర్మన్ సూర్యప్రకాష్ ఖత్రి ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై రాజకీయంగా దుమార్ మెరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ట సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వీడియో పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో ఆమె తన పోస్టులు రీల్స్ తొలగించి క్షమాపణలు కోరారు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అలీపూర్ కోర్టు ఆమెకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. శర్మిష్ట పనోలికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. శర్మిష్ట అరెస్టును ఖండిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్టులు పెట్టారు. కోల్కతా పోలీసుల చర్య భారత్లోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని అన్నారు.